జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొట్టాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్నాథ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. వల్లభాయ్ పటేల్ సమర్థత వల్లే హైదరాబాద్ సంస్థానం భారత్లో కలిసిందన్న రక్షణ మంత్రి, పటేల్ కలలు కన్న దేశాన్ని నిర్మించేందుకు మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన సెప్టెంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినంగా నిర్వహించింది. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహిస్తున్న వేడుకలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత పరేడ్ మైదానంలోని అమర జవాన్ల స్మృతి స్థల్ వద్ద నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. భద్రతా బలగాల గౌరవవందనం స్వీకరించారు. నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలు చేశారన్న రాజ్నాథ్ సింగ్, రజాకార్ల ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని గుర్తు చేశారు. పటేల్ సమర్థత వల్లే హైదరాబాద్ సంస్థానం భారత్లో కలిసిందని తెలిపారు. ఆపరేషన్ పోలోతో సర్దార్ పటేల్ ఎంతో ముందు చూపుతో వ్యవహరించారన్న రాజ్నాథ్, పటేల్ కలలు కన్న దేశాన్ని నిర్మించేందుకు మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. न कि सेना का हस्तक्षेप, क्योंकि हैदराबाद का विलय भारत का यह एक आंतरिक मामला था। भाइयों और बहनों, ऑपरेशन पोलो की सफलता और हैदराबाद का भारत में विलय, यह वह गौरवशाली अध्याय है जिसने दुनिया को दिखा दिया है कि भारत अपनी एकता की रक्षा करने में हमेशा से सक्षम भी है, सामर्थ्यवान भी है। प्रधानमंत्री श्री मोदी जी के नेतृत्व में यह सामर्थ्य हमारा और बढ़ा है। इसलिए अब कोई भी ताकत भारत की संप्रभुता को, भारत की एकता और अखंडता को चुनौती नहीं दे सकती है अथवा चुनौती देने की हिम्मत नहीं कर सकती है। आपने हाल में ही मई के महीने में ऑपरेशन सिंदूर देखा है। मेरे बहनों भाइयों, मेरे सेना सीएफएफ के सारे जवानों ने मिलकर जो कार्रवाई की है उसकी जितनी भी सराहना की जाए वह कम है। उन्होंने पहलगाम में आकर धर्म पूछकर हमारे लोगों को मारा, उनके आतंकवादियों ने, लेकिन हमारे सेना के जवानों ने उन्हें मारा है तो धर्म पूछकर नहीं मारा है, उनका कर्म देखकर मारा है। बहनों भाइयों, यह भारत और पाकिस्तान के बीच सबसे बड़ा एक मौलिक अंतर है। मेरे बहनों भाइयों, ప్రధాని మోడీ ఆదేశాలతో విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోందన్న మరో కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వారిని కేంద్రం గుర్తించి గౌరవిస్తుందని పేర్కొన్నారు. కాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు తెలంగాణ పల్లెల మీద పడి దోచుకున్నారని, బలవంతంగా హత్యలు, అత్యాచారాలు చేశారన్న కిషన్ రెడ్డి, సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం మెడలు వంచి స్వాతంత్రాన్ని సిద్ధించారని అన్నారు. తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన సెప్టెంబర్ 17న ఎందుకు జాతీయ జెండా ఎగురవేయటం లేదో చెప్పాలని ప్రశ్నించారు. పేర్లు మార్చి కాంగ్రెస్, బీఆర్ఎస్లు వేడుకలు నిర్వహిస్తున్నాయన్న కిషన్ రెడ్డి, మజ్లిస్కు భయపడి చరిత్రను కనుమరుగు చేస్తున్నారని ఆరోపించారు. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం కొన్ని జిల్లాలు ఏవైతే కర్ణాటకలో కలిశాయో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద కర్ణాటకలో అఫీషియల్ గా నిర్వహిస్తా ఉన్నారు. కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిశాయి. ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్న జిల్లాలు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద మహారాష్ట్రలో నిర్వహిస్తా ఉన్నారు. మళ్ళీ ఇక్కడున్న వాళ్ళకి ఏం రోగం వచ్చిందని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కానీ ఇప్పుడు కానీ ఎందుకు అఫీషియల్ గా నిర్వహించడం అనేది అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క గత 78 సంవత్సరాలుగా ఈ యొక్క హైదరాబాద్ ముక్తి దివస్, హైదరాబాద్ లిబరేషన్ డే జరపకపోవడానికి కారణము ఏదైతే నిజాం రాజ్యంలో కాసిం రజ్వీ నేతృత్వంలో ఎంఐఎం పార్టీని స్థాపించి వాళ్ళ ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకారులు ఆ రోజు ఇక్కడ 3 రంగుల జెండా ఎగరకుండా వందే మాతరం అంటే అనేక మందిని ఏ రకంగా ఊచకోత కోశారో మనకు తెలుసు. అందుకే ఆ ఎంఐఎం పార్టీకి భయపడి ఇన్ని సంవత్సరాలుగా ఈ యొక్క చరిత్రను, ఈ యొక్క త్యాగాలను, ఈ బలిదానాలను, ఈ వాస్తవాలను తొక్కి పెడతా ఉన్నారని మనం చేస్తా ఉన్నాను. ఓట్ల కోసం ఈ యొక్క ఎంఐఎం పార్టీకి భయపడి ఈ యొక్క
తెలంగాణ చరిత్రను ఈరోజు వక్రీకరించి అనేక రకాలుగా పేర్లు పెడతా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ నాయకులు ఎవరైతున్నారో మజ్లిస్ పార్టీ కనిపిస్తే వంగి వంగి సలాములు కొట్టేటువంటి ఈ రాజకీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. అమిత్ షా చొరవ వల్లే కేంద్రం తెలంగాణ విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక వర్గాన్ని సంతృప్తిపరిచేందుకు రాష్ట్ర పాలకులు అధికారికంగా వేడుకల్ని నిర్వహించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గల్లీ గల్లీలో జాతీయ జెండా ఎగరవేస్తామని స్పష్టం చేశారు. స్వాతంత్రం వచ్చిన రోజు గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో పాఠశాలలు కానీ ఎక్కడ కానీ ఘనంగా ఒక పండుగ వాతావరణంలో 26 జనవరి 15 ఆగస్టు లాగా ఇవాళ పండుగ జరుపుకోవాల్సిన సందర్భంలో ఇవాళ గతంలో పాలకులు కానీ ఇప్పుడు పాలకులు కానీ దీన్ని వివాదాస్పదం సృష్టించి కేవలం వాళ్ళ కార్యాలయాలకు మాత్రమే పరిమితం చేసి ఇలా తెలంగాణ వీరుల యొక్క తెలంగాణ త్యాగదనుల యొక్క త్యాగాలను ఇలా అవమానపరిచిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం శ్రీ అమిత్ షా గారి నేతృత్వంలో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ చరిత్రను తెరమరుగు చేయం, తెలంగాణ చరిత్ర శాశ్వతంగా ఉండాలి, భావితరాలకు స్ఫూర్తిగా ఉండాలి. ఇది మరో జలియన్ వాలాబాగ్ సంఘటన. అందుకే మేము అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి ఇవాళ దాన్ని చూపెట్టిన ఘనత ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఈ పాలకులకు కుట్రలను, ఈ పాలకులకు కుతంత్రాలను తెలంగాణ సమాజం ఆలోచించాలి. పాలకులు సమాధానం చెప్పాలి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడంలో మీకు ఉన్న ఇబ్బందులని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఒక వర్గం ఒకటి కోసం ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వివాదాస్పదంగా చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి. ప్రసంగాల అనంతరం పరేడ్ మైదానంలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను రాజ్నాథ్ తిలకించారు. అంతకుముందు విమోచన దినోత్సవంలో భాగంగా ప్రదర్శించిన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలైన బతుకమ్మ, బోనాలు, కోలాటం, మహిళల డప్పు నృత్యాలు, కొమ్ము కోయ, గుస్సాడి, థింసా నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటల రాజేందర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పరేడ్ మైదానంలో విమోచన దినోత్సవం కార్యక్రమం అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పికెట్ పార్క్లో ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు.